ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ ఏమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష. ఇప్పుడు 9 నెలలు అయినా కూడా కొత్త చైర్మన్ ని అపాయింట్ చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష చైర్మన్లు బెదిరిస్తాయండి అధ్యక్ష. ఎక్కడ బెదిరించా? మేడం గారు వైకాపా ప్రభుత్వం అనుకుంటున్నారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇక్కడ ఎవరిని బెదిరించట్లేదు. చట్టపరంగా ఏమన్నా చేస్తాం. చైర్మన్లు బెదిరించాలంటే ఎట్లా అధ్యక్ష? సిపిఎస్ రద్దు చేస్తారన్నారు, రద్దు చేస్తారా చెప్పానండి సార్. సరెండర్లు ఎన్ని పెండింగ్ పెట్టి వెళ్ళారు సార్. పోలీస్ సోదరులు రావాల్సిన సరెండర్ చాలా పెండింగ్ పెట్టారు. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన సరెండర్ మనం 1 సరెండర్ క్లియర్ చేస్తాం సార్. బ్యాలెన్స్ కూడా క్లియర్ చేస్తాం సార్. జీతాలు సకాలంగా 1వ తారీఖు నాడు చెల్లిస్తున్నాం. ఏం చేస్తున్నాం? సింపుల్ గా ఇట్లా చైర్మన్లు బెదిరించారంటే మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష. అంటే చాలా మంచి అవకాశం. నేను ఒప్పుకోట్లేదు. ఐఎమ్ సారీ అధ్యక్ష. నో 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 నో. ఎవరు చెప్పారు అధ్యక్ష? అది ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు తల్లి? ఎవరు చెప్పారు సార్? అధ్యక్ష, రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇద్దరు నాయకులు కలిసికట్టుగా ఇండియాకి సపోర్ట్ చేశారు. ఎన్నికల ముందల, ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటే కరెక్ట్ గా 1 అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోంమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, కలిసికట్టుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష. మేము పదవులు అడగలేదు అధ్యక్ష. రాష్ట్రానికి నిధులు ఇవ్వండి, రాష్ట్రాన్ని కాపాడండి, దివాలా ఎత్తేసింది, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది, గత ప్రభుత్వం చేతకంతనం వల్ల ఇబ్బంది పడుతున్నాం, మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష. విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష. చివరి అమరావతిని నిధులకి తీసుకొచ్చా అధ్యక్ష. పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష. అది ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. దయచేసి మేడం గారు విత్డ్రా దట్ పాయింట్. మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష. అది మటుకు ఏదో మేము సపోర్ట్ చేయకపోతే మేము ఎక్కడో చెప్పినట్లు ఇది సత్యదూరం అధ్యక్ష. మేడం గారు విత్డ్రా దట్ పాయింట్ అధ్యక్ష. ఇది చాలా సీరియస్ గా మేము తీసుకుంటాం అధ్యక్ష. అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు. ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా పై మీ సభ్యులు లేరే? ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టారు కదా పొద్దున. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా? పొద్దున ఇంగ్లీష్ మీడియం అన్నారు. అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు. ఏ భాషలో చెప్పాలి? గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో. మీరందరూ బైకాట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది. అరే అది కాదు భయ, ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా? అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదరగొట్టారు. నేను స్పీచ్ ప్రిపరేషన్ వెళ్ళినప్పుడు సబ్మిట్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తామని కూడా మాట్లాడారు. మరి ఎట్లా తెలుగు మాడితే తప్పంటారు, ఇంగ్లీష్ లో మాడితే తప్పంటారు, ఇంకే భాష మాట్లాడాలి? లోకేష్ గారు సార్ క్లియర్ గా 4వ పేజ్ లో టు డేట్ ఇన్వెస్టర్స్ have pledged investment of 6.5 lakh crores with an employment potential of 4 lakh jobs. అధ్యక్ష, ఇది మా పార్టీ విధానం, ఇది ప్రభుత్వ నినాదం. క్లియర్ గా చెప్పాం అధ్యక్ష. గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష. దయచేసి మేడం గారు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం.